రాగానే మామూలుగా లేదు, ఎనర్జీ సూపర్ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం రోడ్స్ అన్ని చూస్తుంటే అందరూ ఆడుకుంటూ పాడుకుంటూ రోడ్లన్నీ కలర్ తో నిండిపోయాయి. ఎస్, ఇంత కలర్ఫుల్ హైదరాబాద్ ని మీరు ఈ రోజు చూడగలుగుతారు. సో మేము కూడా హోలీ ఆడడానికి వెళ్తున్నాము. సో ఇంత నీట్ గా ఉన్నామంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. రెడీ అయ్యి వెళ్తున్నాము మొత్తం కలర్ఫుల్ గా మేము ఉండడానికి. సో గోయింగ్ ఆన్ దిస్ కొత్త రోడ్. సో కొత్త రోడ్లో వెళ్తున్నాం అనమాట. సో వీఆర్ గోయింగ్ టు డ్రంక్ యార్డ్. ఐ విల్ షో యూ ద రోడ్. సో యా, వీఆర్ ఆన్ ద వే. వెళ్తున్నాము డ్రంక్ యార్డ్, గచ్చిబౌలి, హైదరాబాద్. సో లెట్స్ గో టు ద హోలీ. మరే మనం ఇంతకు ముందు హోలీ వాటర్ బెలూన్స్ తోడాలి. ఎస్, చిన్నప్పుడు హోలీ అంటే సూపర్. ఎందుకంటే చిన్నపిల్లలం కదా, అప్పుడు ఏం తెలిసేది కాదు. హ్యాపీగా ఏ టెన్షన్స్ లేకుండా హోలీ ఆడుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు కూడా ఎస్, ఏదేమైనా ఎన్ని వర్క్స్ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే హోలీ ఆడుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ రోజు రేపు ఫిజిక్స్ ఎగ్జామ్ పెట్టుకొని ఈ రోజు హోలీకి వస్తున్నా అంటే డెడికేషన్ మీరు అర్థం చేసుకోండి. నార్మల్ ఎగ్జామ్ కూడా కాదు, బోర్డ్ ఎగ్జామ్ ఉంది రేపు నాకు. బట్ స్టిల్ ఇంత రిలాక్స్డ్గా వెళ్తున్నా చూడండి హోలీకి. బోర్డు మీద చూసి రాసే ఎగ్జామ్ కాదు కాబట్టి కొంచెం కష్టపడి చదివింది. సో కానీ హోలీ అన్నాక అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ హోలీ ఆడుకుని దాని తర్వాత చిల్లవుదాం అని వెళ్తున్నాం అనమాట. సో చాలా టైం పట్టేస్తుంది బేసిక్గా గచ్చిబౌలికి. బట్ ఈ ట్రాఫిక్ లేని రోడ్లో, కొత్త రోడ్లో వెళ్తుంటే మాత్రం ప్రశాంతంగా ఉంది. సో యాక్చువల్లీ ఇక్కడ వెళ్ళబోయే హోలీకి మాత్రం చాలా ఎమ్యూనిటీస్ ఉండబోతుంది అనమాట. ఎనీ ఫెసిలిటీస్ ఉండబోతుంది. అక్కడ ఏముంటాయనేది మనం చూద్దాం వెళ్ళిన తర్వాత. సో మీరైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ గో. వీళ్ళు వైట్ డ్రెస్లు వేసుకొని వెళ్తున్నారు. ఇంకా చాలా మంది స్కూటీస్ మీద ఇలాగే వెళ్తున్నారు. బేసిక్గా 8కే స్టార్ట్ అయింది హోలీ. మేము కొంచెం లేట్గా రెడీ అయ్యి 10కి స్టార్ట్ అయ్యాం అనమాట. సో మా అలాగే చాలా మంది స్టార్ట్ అయ్యారు ఐ థింక్. సో ఎస్ గైస్, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కానీ వెళ్తున్నాం. ఎస్, సో మాకు ఫుడ్ కూడా అంత సెలబ్రేషన్ ఇంపార్టెంట్ అని చెప్పారు. సెలబ్రేషన్ ఉంటే చాలా మాకు కడుపు నిండిపోద్దని చెప్పి వెళ్తున్నాము. ఏంటి ఇక్కడ హోలీ కారుకుంది. నైస్ యా. సో బేసిక్గా లేట్గా వచ్చామని కంగారులో లోపలికి వెళ్తున్నాము. బట్ పర్లేదు, చాలా మంది వస్తున్నారు. అండ్ ఎంట్రీ దగ్గర టీం అందరూ మమ్మల్ని వెల్కమ్ చేశారు. దిస్ ఇస్ రంగోత్సవ్ 2024. మన గచ్చిబౌలి డ్రంక్ యార్డ్ అనే కేఫ్ అనమాట ఇది. దాని వెనకాల ఒక డీసెంట్ అంబియన్స్ ఉంది. సో లెట్స్ సీ, ఫస్ట్ టైం హోలీ ఆడుతున్నాను, ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్, ఈ హోలీ నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే నేను లైఫ్లో ఫస్ట్ టైం హోలీ ఆడుతున్నాను అండ్ అబ్బాయితో ఫస్ట్ టైం హోలీ ఆడుతున్నాను. సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. ప్రెస్ వాళ్ళు వచ్చారు అండ్ చాలామంది ఇక్కడ హోలీ ఆడుతున్నారు, సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యానో అంతే సూపర్గా నేను హోలీ ఆడాను. సో మీరు వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. యూ విల్ హ్యావ్ అ గ్రేట్ ఫీస్ట్ ఫర్ ద ఐస్. ఎందుకంటే ఇట్స్ అ వెరీ కలర్ఫుల్ డే. సో విషింగ్ యూ అ వెరీ హ్యాపీ హోలీ. బేసిక్గా నేను ఈ హోలీ ఈవెంట్కి వస్తున్నానని చెప్పి నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఒక వీడియో. సో ఆ వీడియో చూసి వీళ్ళు పాసెస్ తీసుకుని ఈవెంట్కి వచ్చారంట. సో వాజ్ వెరీ హ్యాపీ. అసలే లెన్స్లో కలర్ పడుతుందేమో అని మా కెమెరామెన్ కంగారు పడుతూ రికార్డ్ చేస్తున్నారు. సంజన డైరెక్ట్గా ఆయన మీదకి వేస్తుంది కలర్స్. మీన్ వాళ్ళు చాలా మంది వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. అండ్ వీళ్ళందరితో హోలీ సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే భలే ఎనర్జెటిక్ గా అనిపించింది.
ఇక్కడ ఒక అద్భుతమైన రియాక్షన్ ఇస్తాను చూడండి. బేసిక్గా అబ్బాయి మీద టమాటా కొడదాం అనుకొని అక్కడ వెనకాల ఉన్న అతని మీద కొట్టాను. వామ్మో, నాకైతే ఫుల్ టెన్షన్ వేసింది. 2 చేతులు జోబులో కాదు, 2 చేతులు తల మీద పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయా. చూడండి, పూర్తిగా చంద్రముఖిలా మారిన సంజనాని చూడండి. సంజన చంద్రముఖిలా ఊహించుకుంది, సంజన చంద్రముఖిలా డాన్స్ చేసింది, సంజన చంద్రముఖిలా మారిపోయింది. బేసిక్గా ఫుల్గా కలర్ చేసేసారు, మామూలుగా కాదు. నేను ఇంకా దొరకకుండా తిరుగుదామని చెప్పి అటు ఇటు చూస్తూ దాక్కొని పరిగెడుతున్నా. సో ఇంతవరకు నన్ను అబ్జర్వ్ చేయలేదు, బట్ ఎక్కడికి వెళ్ళానని చూస్తున్నారు. బట్ ఎస్, ప్రాబ్లం ఏంటంటే ఫ్లోర్ చాలా స్కిడ్ అవుతుంది. సో బేసిక్గా నా చెప్పల్స్తో పరిగెట్టడం అనేది చాలా పెద్ద టాస్క్. అక్కడ ఎవరు పరిగెట్టట్లా, నేను మాత్రమే. సో అందరు నన్ను వియర్డ్గా చూస్తున్నారు, ఎలాగా స్కిడ్ అవ్వకుండా ఈ అమ్మాయి పరిగెడుతుందని చెప్పి. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. ఇంకా కనబడగానే ఆజామో లగెత్తరహో అని పరిగెట్టా. అబో, ఈ కలర్స్ అయితే అసలు ఎట్లా వదులుతాయో నాకు అర్థం కావట్లేదు. ఒక స్ప్రే బాటిల్ అయితే కనబడింది. ఆ స్ప్రే బాటిల్ ఏంటంటే చాలా థిక్గా కలర్ పడుతుంది అనమాట. మొత్తం స్కిన్ మీద, డ్రెస్ మీద మొత్తం పడిపోయింది. అది 3 days అవుతుంది, ఇప్పటికీ నాకు కలర్ పోవట్లేదు. నాకు ఎలా పోద్దో కూడా అర్థం కావట్లా. ఇప్పుడు మామూలుగా ఎద్దుని స్నానం చేయించడానికి ఒక గడ్డి లాంటిది యూజ్ చేస్తారు కదా, అది దాంతో ఒకవేళ స్కిన్ రుద్దినా కూడా పోదనుకుంటా. నాకు తెలిసి అంత టఫ్గా ఉంది కలర్ అయితే. బట్ అక్కడ ఫన్లో తెలియలేదు కానీ, బట్ దాని తర్వాత అయితే చాలాసేపు అది ఎంత ట్రై చేసినా చాలా వరకు పోలేదు. బట్ భలే సినిమాటిక్ హోలీ అబ్బా. బేసిక్గా మూవీస్లోనో లేకపోతే బాలీవుడ్ హై అండ్ సీరియల్స్లోనో మనం చూస్తూ ఉంటాము ఈ టైప్ ఆఫ్ ఫుల్ రచ్చరంబోలా హోలీ. బట్ అలా సూపర్గా నేనైతే ఫుల్ ఖుషి అయిపోయాను, ఫుల్ ఎంజాయ్ చేశాను. సంజనాని చూడండి, నెక్స్ట్ డే బోర్డ్ ఎగ్జామ్ పెట్టుకొని ఎంత హ్యాపీగా చిల్ అవుతుందో, ఎంత ఎంజాయ్ చేస్తుందో. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, పూల్ కా హోలీ అని ఒక స్పెషాలిటీ ఉంటుందన్నమాట హోలీలో. ఇట్స్ వన్ ఆఫ్ అ కైండ్. సో ఆ పూల్ సంజన పైకేస్తుంది కదా, అలా తన బుర్రలో ఉన్న మెమరీ, చదువుకున్నదంతా అట్లా పైకేసేసి మొత్తం గాల్లో ఇసిరేసి అలా హోలీ ఎంజాయ్ చేసింది అనమాట. మా జుట్టు, మా ఫేస్, మా డ్రెస్ ఇవి ఉంటాయా లేకపోతే ఈ మామూలు స్థితికి వస్తాయో లేదో నాకు తెలియట్లేదు. బట్ వీ హ్యాడ్ అ రియలీ గ్రేట్ టైం. ఎలా అనిపించింది చెట్టు నీకు? చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ హోలీ ఇంత హెవీగా ఆడింది అంటే ఫస్ట్ టైం. ఎస్ సూపర్ ఎంజాయ్ చేశాను నేనైతే. ఫుల్ పరిగెట్టుకుంటూ సాంగ్స్
సంజన మందు తాగుతుందంట ఏం చూపి ఒకసారి. ఇది వర్జిన్ మొజిటో గైస్. ఇందులో పుదీనా వేస్తారు, లెమన్ వేస్తారు, సోడా వేస్తారు, అంతే. ఎస్, అక్కడ మంచి మాక్టైల్స్ ఇచ్చారు, సో అందు నుంచి తాగుతుంది సంజన. బట్ అసలు ఆకలి తెలియలేదు, మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ చేయలేదు, లంచ్ టైం అయిపోయింది, ఆకలి వేయట్లేదు. ఎంతసేపు గెంతుదామా, పరిగెడదామా, రంగులు వేసుకుందామా, అమ్మో కళ్ళల్లో చూడండి నా కళ్ళు ఎట్లున్నాయో. నాకేం కనపట్టలేదు. ఇది ఎలా ఉంది నార్మల్? అరే చూడరా, సంజన ఏం చేసింది తెలుసా, టమాటా ఇచ్చుకొని కొట్టింది ముక్కు మీద, ముక్కు పగిలిపోయింది నాకు. నాకు తెలియదు, నేను ఎప్పుడు కొట్టా? నువ్వే కొట్టావు టమాటాస్ వేసుకొని. స్పెషల్ ఏంటంటే నేను ఫస్ట్ టైం అబ్బాయితో హోలీ ఆడాను, చాలా స్పెషల్గా అనిపిస్తుంది. అబ్బాయి అయితే చిన్నప్పుడు ఫుల్ ఆడేవాడంట, ఇదే నాకు మొత్తం హోలీ స్టోరీస్ చెప్తూ తీసుకుని వచ్చాడు కార్లో. బట్ యా, తనతో హోలీ ఆడడం వాజ్ వెరీ వెరీ నైస్. అండ్ చాలా యూనో ఎట్లా చెప్పాలి తెలియట్లేదు, ఫస్ట్ టైం ఆడాను తనతోని. అండ్ నేను లైఫ్లో ఫస్ట్ టైం ఇంత హెవీగా హోలీ ఆడడం. సో అబ్బాయితో ఆడాను కాబట్టి ఈ హోలీ నాకు చాలా 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 స్పెషల్ హోలీ. గెస్ట్ అపియరెన్స్. ఓకే గాయ్స్, సో మీ హోలీ ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఐ హోప్ మీరు కూడా ఇంతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ హోలీ అగైన్. బాయ్.